అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 1953లో వచ్చిన కల్ట్ క్లాసిక్ 'అక్కినేని నాగేశ్వరరావు' గారి 'దేవదాస్' చిత్రాన్ని కృష్ణ 1974లో మళ్ళీ తీసి భంగపడ్డారు. ఆ విశేషాలు మాట్లాడుకుందాం ఈసారండి. 1953లో వచ్చిన 'అక్కినేని నాగేశ్వరరావు' సావిత్రి గారుల 'దేవదాసు' ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. సరిగ్గా 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ కృష్ణ, విజయ నిర్మల జంటగా విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణే స్వయంగా నిర్మించి మళ్ళీ 'దేవదాసు'ని విడుదల చేశారు. ఈ 'దేవదాసు' ఏమాత్రం విజయం సాధించలేదు. ఇది అందరికీ తెలిసిన సత్యం. కొన్ని విశేషాలు చూద్దాం ఈ 2 సినిమాల గురించి. 26 జూన్ 1953న విడుదలైంది 'అక్కినేని నాగేశ్వరరావు' గారి 'దేవదాసు'. 6 డిసెంబర్ 1974న విడుదలైంది కృష్ణ నిర్మించిన 'దేవదాస్'. ఇకపోతే ఈ చిత్రానికి కథనం చక్రపాణి గారు రాశారు మొదటి చిత్రానికి. ఈ రెండో చిత్రానికి విజయ నిర్మల గారు. అలాగే మాటలు, పాటలు సముద్రాల సీనియర్ గారు రాశారు అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రానికి. ఆరుద్ర గారు ఈ బాధ్యత నిర్వహించారు కృష్ణ గారి చిత్రానికి. దర్శకత్వం వేదాంతం రాఘవయ్య గారు అక్కినేని వారి చిత్రానికి. అలాగే విజయ నిర్మల గారు కృష్ణ చిత్రానికి. సంగీత దర్శకత్వం ఆ రోజుల్లో సివి సుబ్బరామన్ గారు చేశారు. ఎంఎస్ విశ్వనాథన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు 'దేవదాస్' చిత్రానికి. ఎందుకంటే సివి సుబ్బరామన్ గారు మధ్యలో చనిపోయారు. రమేష్ నాయుడు గారు 1974 కృష్ణ 'దేవదాస్'కి సంగీత దర్శకత్వం వహించారు. ఛాయాగ్రహణం అలనాటి ఛాయాగ్రాహకుడు బిఎస్ రంగా గారు నిర్వహించారు 'దేవదాస్'కి. విఎస్ఆర్ స్వామి గారు ఈ చిత్రానికి నిర్వహించారు. నిర్మాణ సంస్థ అది వినోద పిక్చర్స్, డిఎల్ నారాయణ గారు నిర్మాత. ఇది శ్రీ విజయకృష్ణ మూవీస్, కృష్ణ, ఎస్ రమానంద్ నిర్మాతలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిత్ర విశేషాలు ఇవ్వండి. ఈ చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూద్దాం. పాత్రధారులు ముఖ్యంగా చూసుకుంటే దేవదాసు కుటుంబం, పార్వతి కుటుంబం కదా. దేవదాస్ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ. పార్వతి పాత్ర మహానటి సావిత్రి గారు, విజయ నిర్మల. చంద్రముఖి పాత్ర లలిత, జయంతి గారు. భగవాన్ పాత్ర పేకేటి శివరాం, సత్యనారాయణ. జమీందార్ నారాయణరావు పాత్ర ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారు, ఈ చిత్రంలో జగ్గయ్య గారు. జమీందార్ భుజంగరావు సిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆ చిత్రంలో, ఇందులో గుమ్మడి. అలాగే పార్వతి తండ్రి నీలకంఠంగా దొరస్వామి అనే ఆయన అప్పుడు దేవదాసులో నటించారు. ఈ చిత్రంలో కాంతారావు గారు నటించారండి. అంటే కృష్ణ గారు తన చిత్రంలో అప్పటికి మహామహులందరినీ చిన్న చిన్న పాత్రలకు కూడా పెట్టుకున్నారు. అయినా కూడా 6 డిసెంబర్ 1974న విడుదలైన 'దేవదాస్' చిత్రం విజయం సాధించలేకపోయింది. దీనికి ఒక ఇంటర్వ్యూలో కృష్ణ గారు మాట్లాడుతూ, నాగేశ్వరరావు గారు నటించిన 'దేవదాసు' విడుదల కాకపోయి ఉంటే మా 'దేవదాసు' చాలా విజయం సాధించారని చెప్పారు. కానీ ఒకసారి మళ్ళీ ఈ చిత్రాలు 2 చూడండి జాగ్రత్తగా. మొదటి చిత్రం 1953లో వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారి 'దేవదాస్' చిత్రంలో ఒక నటీనటులందరూ కూడా ఒక తపనతో నటించారు. వాళ్ళు ఆ పాత్రల్ని అర్థం చేసుకున్నారు. ఆ పాత్రలో ఒక్కొక్కళ్ళు మునిగిపోయారనమాట. అది ఒక విశేషం అలనాడు వచ్చిన 'దేవదాసు'కి. అంటే నటీనటులందరూ కూడా ఆ పాత్రలను యాక్చువల్‌గా ఓన్ చేసుకొని, ఆ పాత్రలో తమ ప్రాణం పెట్టి మరీ నటించారనమాట. అదొక విశేషం ఆ చిత్రానికి. అందుకే ఆ చిత్రం కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఎందుకంటే అలాంటి చిత్రాల్లోని మనం మామూలుగా తీస్తే అలాంటి చిత్రాలు ఆడవు. అందులో అందరూ కూడా తమ ప్రాణాన్ని పణంగా పెట్టి తీశారు. అంచేత ఆడేసింది ఆ చిత్రం. అందుకే అది కల్ట్ క్లాసిక్‌గా కూడా నిలిచింది. ఎందుకంటే అన్ని భాషల్లో కలిపి ఇప్పటివరకు 10 దేవదాసు చిత్రాలొచ్చాయి. కానీ నేటికి అక్కినేని దేవదాసుని అందరూ తలుచుకుంటారు. ఈ చిత్రం తెలుగులోని ఆడింది. తమిళంలో అయితే మరింత విజయవంతమైన చిత్రంగా నిలిచిందండి. ఇంకా కృష్ణ తీసిన 'దేవదాసు'కొద్దాం. ఇది దర్శకురాలుగా విజయ నిర్మల గారికి తెలుగులో రెండో చిత్రం. మొత్తం చూసుకుంటే మూడో చిత్రం. తర్వాత ఈ చిత్రాన్ని కృష్ణ గారే చెప్పారు. మేము సినిమాస్కోప్ కలర్‌లో తీసి పెద్దగా చూపిద్దామని చిత్రాన్ని మా ఆశ అని. అలా ఈ చిత్రంలో సినిమాస్కోప్ కలరు చిత్రాన్ని బతికించేస్తాయనుకున్నారు. ఈ ముఖ్యంగా కృష్ణ గారు, విజయ నిర్మల గారు. కానీ చిత్రంలోని పాత్రల్లో సహజత్వం కావాలి. చిత్రం మీరు నిర్మించిన విధానంలో సహజత్వం కావాలి. అది నాకు తెలిసినంత వరకు ఈ చిత్రంలో లోపించినట్టు కనిపిస్తుంది.
తర్వాత సన్నివేశాలు కూడా ఆ పాత కాలంలా కాకుండా కొన్ని కొత్త కాలంలా కనిపిస్తాయి. అది కూడా ఈ చిత్రంలో కొంచెం దెబ్బ కొట్టిందేమో చిత్రానికి అన్నది నా ఉద్దేశం. 'అక్కినేని నాగేశ్వరరావు' గారు చిత్రం విడుదలైంది. దాని మీద చాలా విశ్లేషణలుంటాయి. కానీ ఒకటి మట్టుకు నిజం. అప్పుడు 'అక్కినేని నాగేశ్వరరావు' గారు ఆల్రెడీ 'అన్నపూర్ణ ఫిలిమ్స్' అనే పంపిణీ సంస్థ ప్రారంభించారు. ఆ సమయంలోనే ఆయన కొన్ని పాత సినిమాలు కొంటున్నప్పుడు ఈ సినిమా కూడా కొనుక్కున్నారు. అందులో తప్పు లేదు గదా! అలాగే ఆయన ఈ చిత్రాన్ని కలరు, స్కోప్ వచ్చేలాగా ఒక బిజినెస్ ఆలోచనాపరంగా విడుదల చేశారు. అందులో కూడా తప్పు లేదనే చెప్పుకోవచ్చు. అది కృష్ణ దేవదాసుని ఇంతలా దెబ్బ కొడుతుందని ఎవడు ఊహించలేదు. ఎందుకంటే కలరు, సినిమాస్కోపు చాలా పెద్ద లెవెల్‌లో తీశారు సినిమా. ఈ సినిమా ఆడేస్తుందని అందరూ అనుకున్నారు. అలాగే 'శ్రీ ఫిలిమ్స్' వారు కూడా ఈ చిత్రం ప్రారంభించే ముందు నామమాత్రంగా కూడా అక్కినేని నాగేశ్వరరావు గారికి చెప్పలేదని అంటారు. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు అప్పటి వరకు నవయుగ, శ్రీ ఫిల్మ్స్ వాళ్ళకి ముఖ్య కథానాయకుడు ఆయనే కదా! వారి చిత్రాలన్నిటికి. అయినా కూడా ఈ విశేషం సినిమా తీస్తున్నట్టు కృష్ణ తీస్తున్నాడని అక్కినేని వారితో నవయుగ, శ్రీ ఫిల్మ్స్ వారు చెప్పలేదని కూడా అంటారు. అది కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక విధంగా కోపం తెప్పించిందని అంటారు. అలా అక్కినేని నాగేశ్వరరావు గారు 1974లో ఈ చిత్రాన్ని ఒక 10 రోజుల ముందుగా విడుదల చేశారు. అది కూడా ముఖ్యంగా మార్నింగ్ షోస్‌లో విడుదలైంది 'పాత దేవదాసు'. 3 ఆటల్లోని 4 ఆటల్లో కాదనమాట. కానీ అలాగే ఆడేసింది 200 రోజులు మార్నింగ్ షోస్‌తో ఆ రోజుల్లో. ఆ దెబ్బకి 'కృష్ణ దేవదాసు' ఎక్కడ కనిపించకుండా పోయిందండి. అది విశేషం అనమాట. ఇకపోతే 'కృష్ణ' 'దేవదేశ్' సినిమా ఎందుకు తీయాలనుకున్నారు అన్న విశ్లేషణ కూడా చూసుకుంటే, కొంచెం 'కృష్ణ' ఇది తన సినిమాల నిర్మాణం గురించి చూసుకుంటే కొన్ని విశేషాలు మనకు కనిపిస్తాయి. అందులో తను 1965లో 'తేనె మనసులు' చిత్రంతో చిత్రరంగ ప్రవేశం జరిగింది. అలాగే 1974 దేవదాస్ అంటే 9 ఏళ్ల తర్వాత 'దేవదాసు'లో నటించాడు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు 1944లో కథానాయకుడిగా 'సీతారామజననంతో' వస్తే 1953 అంటే 9 సంవత్సరాల తర్వాతే 'దేవదాస్' చిత్రంలో నటించారు. అది ఒక యాదృచ్ఛిక సంఘటనగా చెప్పుకోవచ్చు. తర్వాత కృష్ణ వారి అన్నగారే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు, కృష్ణ తనతో పెద్ద సినిమాలు నిర్మాతలెవరు తీయటం లేదు. అలా తీయాలంటే మనమే పెద్ద చిత్రాలు నిర్మించుకొని, మనం కూడా అలాంటి చిత్రాల్లో నటిస్తే మిగిలిన వాళ్ళు తీస్తారు అని చెప్పి పద్మాలయ సంస్థ ప్రారంభించారని చెప్తారు. పద్మాలయ సంస్థ కృష్ణ తను పరిశ్రమలోకి వచ్చిన 5 సంవత్సరాలకే ప్రారంభించారు. 'అగ్నిపరీక్ష' మొట్టమొదటి సినిమా తీశారు. ఆడలేదు. ఆ తర్వాత ఆయన 1971లో 'మోసగాళ్ళకు మోసగాడు' అనే సినిమా తీశారు. 'కౌబాయ్' మొట్టమొదటి సినిమాగా చెప్పుకుంటారు. 1971లో సినిమాస్కోప్ కలర్‌లో తీశారు ఈ సినిమా. ఈ సినిమా విపరీతంగా ఆడి కృష్ణకి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. కానీ అంతకు ముందే కొద్ది రోజుల ముందు శోభన్ బాబు గారు నటించిన 'దెబ్బకుట దొంగల ముఠ' అది కూడా డిఎల్ నారాయణ గారు నిర్మించిన చిత్రం. అది మొట్టమొదటి కౌబాయ్. కానీ మన కృష్ణ 'మోసగాళ్ళకి మోసగాడు' హిట్ కావడంతో అందరూ దీన్నే మొట్టమొదటి కౌబాయ్ చిత్రంగా చెప్పుకుంటారు. అలా కృష్ణ గారు దీని క్రెడిట్ కూడా కొట్టేశారనమాట. అదో విశేషం. తర్వాత 1972లో ఒక మల్టీ స్టారర్ సినిమా లాంటి సినిమా తీశారు కృష్ణ గారు 'ప్రభాకర్ రెడ్డి' గారితో కలిసి 'పన్నెండు కాపురం'. అది కూడా హిట్ అయింది. ఆ తర్వాత 1973లో నందమూరి తారక రామారావు గారితో 'దేవుడు చేసిన మనుషులు' తీశారు 'పద్మాలయ పతాకం'. అది కూడా సూపర్ డూపర్ హిట్. దాంతో కృష్ణ గారు తన 100వ చిత్రంగా ఒక కథను ఎంచుకున్నారు 'అల్లూరి సీతారామరాజు'. దాన్ని రామారావు గారు తీయొద్దని చెప్పారు. కానీ రామారావు గారితో మీరు తీయండి లేకపోతే మేము తీస్తామన్నారు. అంటే ఆయన తీయనంటే ఈయన తీయడం మొదలెట్టారు. తన 100వ చిత్రంగా దీన్ని కూడా చాలా పెద్ద ఎత్తున సినిమాస్కోప్ కలర్‌లో నిర్మించారు. ఆ చిత్రం కృష్ణ గారి 100వ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయి కూర్చుంది. దాంతో కృష్ణ గారి కాన్ఫిడెన్స్ చాలా పెద్ద లెవెల్‌కి వెళ్ళిందనమాట. అదే సమయంలో అప్పటికి విజయకృష్ణ మూవీస్ బ్యానర్ కృష్ణ గారు విజయ నిర్మల గారితో కలిసి స్థాపించి ఆ బ్యానర్ మీద కూడా చిత్రాలు తీస్తున్నారు. అప్పుడు 'మీనా' చిత్రం తీశారు. ఆ చిత్రం విజయవంతమైంది. దాంతో తన తదుపరి చిత్రంగా 'దేవదాస్' చిత్రాన్ని తీయాలనుకున్నారు విజయ నిర్మల గారు. ఎందుకంటే విజయ నిర్మల గారికి మహానటి సావిత్రి గారు నటించిన పార్వతి పాత్రలో నటించి తను కూడా గొప్ప నటి అనిపించుకోవాలని ఉండేదని చెప్పుకుంటారు ఆ రోజుల్లో.
అందుకని స్వీయ దర్శకత్వంలోనే కృష్ణ గారిని ఒప్పించి 'దేవదాసు' చిత్రం ప్రారంభించారని అంటారు. అదండి అలా విజయ్ కృష్ణ మూవీస్ మీద 'దేవదాసు' చిత్రం వచ్చిందనమాట. కానీ 'దేవదాసు' బొక్కబోర్లా పడ్డది. దాంతో భంగపడ్డారు కృష్ణ గారు. కృష్ణ గారే ఈ చిత్రం అస్సలు మాకు డబ్బులు తేలేదని ఒప్పుకున్నారు ఒక ఇంటర్వ్యూలో. కానీ అదే కృష్ణ గారు 'దానవీర సూరకర్ణ' మీద మళ్ళీ రామారావు గారితో తలపడి ఈ ఇది 'కురుక్షేత్రం' విడుదల చేశారు. ఆ చిత్రం గురించి మాట్లాడుతూ 'కురుక్షేత్రం' మన ఆంధ్రాలో ఆడలేదు కానీ మిగిలిన రాష్ట్రాల్లో ఆడిందని చెప్పుకున్నారాయన. అదండి కృష్ణ గారు నటులతో అంటే అప్పుడు అగ్రనటులు నాగేశ్వరరావు గారు, రామారావు గారితో పోటీ పడి సినిమాలు తీశారు. ఇంకో నా అభిప్రాయం ఏంటంటే కృష్ణ గారు ఆ రోజుల్లో తొందరగా నంబర్ 1 స్లాట్‌లోకి వెళ్దామనే ఉద్దేశ్యం ఆయనకున్నట్టుంది. ఎందుకంటే అప్పటికి 74కి అక్కినేని, నందమూరి 50 సంవత్సరాల దగ్గరికొస్తున్నారు. అందుచేత ఆ తర్వాత స్లాట్ తనదే అన్న నమ్మకంతో కృష్ణ గారు వెళ్ళినట్టున్నారు ముందుకి. కానీ అది కాలేదు. ఈలోగా నందమూరి తారక రామారావు గారు 77లో 'దానవీర సూరకర్ణ' తర్వాత మళ్ళీ విజృంభించి తను మళ్ళీ పాలిటిక్స్‌కెళ్ళే వరకు విపరీతమైన సినిమాలు తీసి అన్ని బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. అంచేత కృష్ణ గారి కళ కళగానే ఉండిపోయిందనుకుంటా. ఇది పూర్తిగా నా విశ్లేషణ. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే కల్ట్ క్లాసిక్స్ లాంటి 'దేవదాసు' సినిమాల్ని ఎవరు తీయరు. ఒక 'మాయాబజారు', ఒక 'గుండమ్మ కథ', 'దేవదాసు' ఇలాంటి సినిమాలు మళ్ళీ ఇంకొకసారి తీయడానికి ఎవరు కూడా అంతగా ఒప్పుకోరు. కానీ కృష్ణ 'దేవదాసుని' తీశారు. కానీ భంగపడ్డారు. అదండి విశేషం. మళ్ళీ మరికొన్ని సినిమా విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.